సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా తమిళనాడు ప్రభుత్వం ఇటీవలనే గవర్నర్ ఆమోదం లేకుండానే దాదాపు 10 బిల్లులను గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇనిషియేటివ్ తీసుకొని ఖచ్చితంగా దీన్ని ముందుకు పోవాలనేది మేము ప్రధానంగా కోరుకుంటున్నాం. ఎందుకొరకంటే గతంలోనే బీసీ విద్యార్థులు నిరుద్యోగులు దాదాపు ఈడబ్ల్యూఎస్ పేరుతో జీవో 29 పేరుతో చాలా మోసపోయి నిరుద్యోగులుగా మారిన సంగతి మనందరికీ తెలిసింది. కాబట్టి ఇక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్గా ఏదైనా నోటిఫికేషన్ వేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని తప్పిదాలు జరగకుండా ముందుకోవాలని కోరుతున్నాం. ఈరోజే హైకోర్టు నుంచి గ్రూప్ 1 నియామకాలను నిలిపివేయడం అని చెప్పి ఈరోజు తీర్పు ఇవ్వడం కూడా జరిగింది, ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అంటే దీని విషయంలో ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహించాలి, ఏదైతే సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసుకుని కానీ ఉద్యోగ నియామకాలు ఇవ్వద్దని చెప్పి ఈరోజు కోర్టు ఇవ్వడం జరిగింది. అంటే ఇటువంటి తప్పిదాలు జరగకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఇటువంటి విషయాలపై ముందుకెళ్లాలని బీసీ సమాజ్ కోరుకుంటుంది. ఎందుకొరకంటే ఎన్నో వ్యయ ప్రయాసాలు పొడిచి దాదాపు అప్పులు చేసుకొని ఈరోజు హైదరాబాద్ లాంటి సిటీలకు వెళ్ళి చదువుకొని గ్రూప్ 1 ఉద్యోగాలు సాధించాలనే తపనతో చాలామంది బీసీ బిడ్డలు కానీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు కానీ ముందుకెళ్తున్నారు. కానీ ఇటువంటి చిన్న చిన్న తప్పిదాల వల్ల ఈరోజు అందరూ కూడా నిరుత్సాహం అయిపోయి ఉద్యోగాలన్నీ విరక్తి వచ్చే స్థాయికి ఈరోజు విద్యార్థులు వెళ్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, హెచ్చరిక కూడా చేస్తున్నాం. ఎందుకంటే 42% చట్టబద్ధత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వద్దనే బీసీ సమాజ్ ప్రధానంగా ఈరోజు డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చేందుకు మళ్ళీ సిద్ధమవుతున్నట్టు కనిపిస్తుంది. బీసీ సమాజ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే 42% బీసీ రిజర్వేషన్ బిల్లు చట్టబద్ధత వచ్చిన తర్వాతనే ఉద్యోగ నోటిఫికేషన్లు అనేది బీసీ సమాజ్ కోరుకుంటుంది. ఎందుకంటే ఎస్సీల వర్గీకరణ పూర్తయింది కాబట్టి ఇంకా దాదాపు తెలంగాణ రాష్ట్రం రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయినట్లుగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఏదో కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణన తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాత ఎన్నికలకు వెళ్తామని ఉద్యోగ రిజర్వేషన్ కల్పిస్తామని అయితే కాంగ్రెస్ పార్టీ ప్రకటించి ముందుకు వెళ్ళిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా చట్టబద్ధత వచ్చిన తర్వాతనే నోటిఫికేషన్ లేదనేదే ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జీవో నెంబర్ 33 ద్వారా 30/2022 సంవత్సరంలో ఎస్టీ రిజర్వేషన్ను 6 నుంచి 10% పెంచడం జరిగింది. అయితే ఎస్సీ ఎస్టీ బీసీ టోటల్ 50 నుంచి 54 రిజర్వేషన్ ఆ రోజు స్లాబ్ చేయడం జరిగింది. అయితే దీని విషయంలో చాలా మంది కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇందిరా సాహ్ని కేసులో ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు 50 కోట్ల మించకూడదని ఏదైతే ఉందో దాని మీద కోర్టుకు వెళ్ళిండు. అయినా రాష్ట్ర ప్రభుత్వం అదే జీవోతో ఆ రోజు భర్తీ చేయడం జరిగింది. అంటే మేము కోరేది ఏంటంటే మీరు ఏదైతే బిల్లును ఈరోజు అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్కి పంపించి అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు కాబట్టి దాని విషయంలో తగిన చొరవ తీసుకొని ఖచ్చితంగా బిల్లును వీలంత తొందరగా అమలు చేయవలసిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం అని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన బిల్లులను గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ఆమోదానికి పంపిస్తే 3 నెలల్లో ఎలాంటి సాంకేతాలు కనుక రాకుంటే అవి అమలు అవుతాయని ఇటీవల సుప్రీంకోర్టు తెలిపిన సంగతిని మనం మరవద్దు.